చేయాలని అడిగినందుకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బూతులు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్ నంబర్ 4లో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బింగి జంగయ్య అడగ్గా బూతులు మాట్లాడుతున్నారంటూ ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అతిపెద్ద కాలనీ క్రాంతి కాలనీ అయినా అధ్వాన స్థితిలో రోడ్ల కోసం కార్పొరేటర్ జంగయ్యని అడిగితే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడారని వారు తెలిపారు. స్కూల్ బస్ మోటార్ సైకిల్ బురదలో దిగబడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భలే నీరు దొరికింది. ఇట్లా బండి గ్రూప్ లేని పరిష్కరించాలి. ఏమన్నా ఇస్తారా స్లోగన్? We want justice. 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 బాలిక పరిష్కారాలు. We want justice. 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 వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటెవర్ ఏదైనా కానీ పెద్ద మొత్తంలో ఫండ్ చెల్లించేది క్రాంతికాలనీ ప్రజలే. కానీ ఇప్పటి వరకు కూడా క్రాంతికాలనీలో అభివృద్ధి శూన్యం. గడిచిన 5 సంవత్సరాల లోపల కార్పొరేటర్గా గెలిచిన 5 సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా ఏ కాలనీ రోడ్డు కూడా డెవలప్ కాలేదు. ఒక్క రోడ్ అయిందండి, ఒకటే రోడ్ అయింది. ఎందుకంటే కార్పొరేటరు ఫార్చునర్ కారు ఉంది కదా, ఆ కారు ఖరాబ్ కావద్దని చెప్పి ఇంటికి ఒక రోడ్ వేయించుకున్నాను. డైరెక్ట్ అది కారు ఖరాబ్ అవుతుంది. ఆయన కారు కోసం రోడ్ వేయించుకుని తప్ప కాలనీ ప్రజల కోసం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. ఇక్కడ నుంచి రోడ్లపైన బండ్లపైన వెళ్తుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, స్కూల్ వ్యాన్స్ కానీ వెళ్తుంటే బండ్లు స్టక్ అవుతున్నాయి, కింద పడుతుంది. చాలా మంది పడ్డారు. నిన్న రాత్రి కూడా ఈవినింగ్ 3 o'clock 4 o'clock బస్సు స్కూల్ వ్యాన్ దిగబడింది. జస్ట్ కింద పడే పరిస్థితి ఏర్పడితే పిల్లలు ఎంతో మంది ఇబ్బంది పడేది. అట్లాంటి సమస్యలు చాలా మంది ఈ కాలంలో ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ఈ సమస్యల గురించి అడగడానికి పోతే మన కార్పొరేటర్ గారు ఆయనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం ఆ మాటను మనం మాట్లాడలేము. ఎందుకంటే ఒక చదువురాని అన్ఎడ్యుకేటెడ్ అలా మాట్లాడు, ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజలు డెవలప్మెంట్ కోసం ఆ రోడ్ల కోసం పోయి మాట్లాడితే వాళ్ళని రోడ్ల అభివృద్ధి గురించి పక్కన పెట్టేసి పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు హరాస్మెంట్ తిడుతూ ఉన్నారు. వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది ఇప్పటికిప్పుడు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ ఒక గ్రూప్లో ఒక వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. ఇక ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడలేం, ఎందుకంటే మనం చదువుకున్నాం, కొంచెం సంస్కారం మనకు ఉంది. అంత సంస్కారహీనంగా మనం మాట్లాడదు కూడా, ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక వ్యక్తిని పర్సనల్గా తిట్టంత అవసరం ఎవరికి లేదు, ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది.
ఎవరి స్వేచ్ఛను హరించొద్దు కూడా. ఒక పర్సనల్గా ఒక వ్యక్తి కాలనీ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే నువ్వు మెసేజ్ పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడితే కరెక్ట్ కాదు. అది ఇట్లాంటి మాట తగ్గించుకొని అసలు నువ్వు కాలనీ కోసం తిరిగి ఒకసారి కాలనీ ఒకసారి నువ్వు ఒక పొద్దున్న లేచి ఒక గంట 2 గంటలు తెలిసి నీకు అర్థమవుతుంది. నీకు ఇంటికాడ కార్ ఎక్కేసి నీకు ఉండే సీసీ రోడ్ నుంచి డైరెక్ట్ మెయిన్ రోడ్కి వెళ్తే నీకు ఈ సమస్య తెలియదు. మెయిన్ ఇక్కడ ఉన్న కాలనీ సమస్య కాలనీ తిరిగితే నీకు అర్థమైంది. పబ్లిక్ నీకు మెజార్టీగా ఓట్లు వేసి నేను కార్పొరేటర్గా గెలిపించిన తర్వాత ఏ ఒక్క రోజు ప్రజల గురించి పట్టించుకోగా నువ్వు నేను డ్రైనేజ్ చేసినా నువ్వు డ్రైనేజ్ నువ్వేలే నాయన మిస్టర్ కార్పొరేటర్ గారు, డ్రైనేజ్ నువ్వు వేయలా. కాలనీ వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళ చేతి డబ్బులు వేసుకొని నెలకు ఒక ఇంటికి 100 గదులు అంటే 10,000, 200, 20,000 అట్లా ఇంటింటికి వసూలు చేసుకుని వాళ్ళ డ్రైనేజ్ వాళ్ళు వేసుకున్నావు. ఈ డ్రైనేజ్ నువ్వేలా. మున్సిపాలిటీస్ ₹1 ఫండ్ కూడా ఇక్కడ డ్రైనేజ్ కోసం వెచ్చించలే. నువ్వు డెవలప్మెంట్ ఎట్లా అంటావు? దీన్ని డెవలప్మెంట్ అన్నారు. వాళ్ళ సొంతగా వాళ్ళ కాలనీకి వాళ్ళు చేసుకుంటూ అవుతుంది. కానీ నువ్వు డెవలప్మెంట్ అనే పేరు దీని మా వాడకు. నువ్వు ఫస్ట్ రోడ్లు సరే, ఒక మున్సిపల్ బడ్జెట్లో ప్రతి కార్పొరేటర్కు ప్రతి ఇయర్లీ కొంత బడ్జెట్ కేటాయిస్తారు. నువ్వు ఆ కేటాయించిన అమౌంట్ని కొన్ని డివిజన్లలో ఒక 90% డెవలప్మెంట్ అయింది. నువ్వు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. నువ్వు కౌన్సిలర్లో కొట్లాడి పలానా ఇళ్ళ ఇంటికి నుంచి మళ్ళీ ఇంటి దాకా ఒక ₹1 డ్రైనేజ్కి అవసరం పడుతుంది, రోడ్కి అవసరం పడితే నువ్వు కౌన్సిలర్ కొట్లాడి దమ్ము లేక నువ్వు కాలి వాళ్ళ మీద దౌర్జన్యంగా తిరగబడే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత పట్టుంది, ఎంత తెలియదు నాకు అర్థమవుతుంది. ఇట్లాంటి మాట తగ్గించుకొని నువ్వు అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వచ్చే 6 నెలల లోపల ఈ కాలనీ డెవలప్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ కాలనీ ప్రజలు నీకు చెప్పుతో కట్టేటువంటి బుద్ధి చెప్తారు. జాగ్రత్త మిస్ సంజయ్ గారు. మేము క్రాంతినగర్లో ఉంటున్నామండి. చెంగిచెర్ల క్రాంతినగర్. ఇది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెందింది. ఇక్కడ ఏ మాత్రం డెవలప్మెంట్ లేదండి. ఏమన్నా అడిగితే రోడ్లు అడిగితే వేస్తాం. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అసభ్యమైన తిట్లు, వాట్సాప్ మెసేజ్లు తిట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నారు. నిన్న కూడా సేమ్ అయ్యింది. ఇందాక చెప్పినట్టు ఆ అబ్బాయిని ఫస్ట్ ఒక స్కూల్ బస్సు, ఇప్పుడు ఏదైతే లొకేషన్లో ఉన్నామో అక్కడ స్కూల్ బస్సు దిగబడింది. అందరు చిన్న పిల్లలు దిగుతున్నారు బస్సులో. దాన్ని చూసి ఎవరో గ్రూప్లో పెడితే మేము రియాక్ట్ అయినాం. చిన్న పిల్లలు కదా, ఏమన్నైతే దాంట్లో మన పిల్లలు ఉన్నారేమో అన్న ఒక్క దీంతో రోడ్లో వేయండి అని ఒక్క మాట అడిగితే అది అందరూ రియాక్ట్ అవ్వడంతో లాస్ట్కి ఆ అబ్బాయిని ఎంత వల్గర్గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఫిజికల్ అంటే మెంటల్గా ఫోన్ చేసి యూజ్ చేయకూడని మాటలన్నీ తిట్టి ఆ అబ్బాయిని చాలా మెంటల్గా వీక్ చేశారు. నైట్ ఆ అబ్బాయి చాలా ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒక కార్పొరేటర్గా తను చేయలేనప్పుడు చెప్పాలి, మేము చేస్తాము, టైం ఇవ్వమని. అది లేకుండా ఎవరు అడిగితే వాళ్ళందరినీ తిట్టడము, అంటే ఆయన ఓన్ కోటరీలాగా ఫీల్ అవుతున్నాడండి. కానీ ఏమి డెవలప్మెంట్ గురించి అడిగినా, డ్రైనేజ్ అడిగితే మీరు వేయించుకోండి అంటే 75% కాంట్రిబ్యూషన్ మేము పెట్టి మా కాలనీలో డ్రైనేజెస్ డెవలప్ చేసుకున్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా రోడ్లు లేవు. మేము ఏ విలేజ్లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుందండి. మేము ఎక్కడ ఒక విలేజ్లో ఉన్నామా, మారుమూల ప్రాంతంలో ఉన్నామా, సిటీలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది మాకు. రోజు ఆ రోడ్ల మీద ట్రావెల్ చేసి కార్లు, బైకులు, ఈవెన్ మా నడుము నొప్పులు ఎంత సమస్యలు ఉన్నాయంటే అన్నీ ఉన్నా ఏ రోజు కూడా మా కార్పొరేటర్ అడ్రస్ చేయలేదు దీనివల్ల. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తున్నాం. మేము బోడుప్పలు చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ 1 మాది. రోడ్ నెంబర్ 1, 4 రోడ్లు లేవు. రోడ్ నెంబర్ 1లో ట్యాంక్ పనులు కంప్లీట్ అయినాక రోడ్లు వేస్తామన్నారు. పైప్ లైన్ ఇంకా సాగ తీసుకుంటూ లైన్ లేయట్లేదని చెప్పి రోడ్డుకి ఇబ్బంది ఉందని మా అబ్బాయి అడిగాడు. మామూలుగా గ్రూప్లో అడిగితే కార్పొరేటర్ ఎంత అసహ్యంగా తిట్టిండంటే అది రికార్డ్ పూర్వకంగా మా దగ్గర ఉన్నది, మీరు చూడండి. ఆ మాట ఒక కార్పొరేటర్ అయి ఉండి మాట్లాడాల్సిన పద్ధతేనా? కనీసం లేబర్ వాళ్ళు కూడా వాడరు ఆ మాటలు. అంత అసహ్యంగా తిట్టిండు. మీరు ఎవరైనా కావాలంటే మేము వాయిస్ రికార్డు కూడా మీకు చూపిస్తాము. ధన్యవాదాలండి. రోడ్ల కోసం అడిగితే గ్రూప్ లో రోడ్ల కోసం అడిగితే తిట్టిండు ఆయన.